కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని నియోజకవర్గంలో ఉన్న పెద్ద హరివానం గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక మండలంగా ప్రకటించింది. దీంతో ఆదోని పరిధిలో ఉన్న 16 గ్రామాలను కొత్త మండలం పెద్ద హరివానం పరిధిలోకి చేర్చింది. అయితే ఈ 16 గ్రామాల ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదోనికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాలను 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివానంలో విలీనం చేయడం అన్యాయమని వారు అంటున్నారు. విలీనాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో ప్రాణాలు అడ్డుపెట్టైనా పోరాడతామంటున్న 16 గ్రామాల ప్రజలతో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆదోని నియోజకవర్గంలో పెద్ద హరివానాన్ని మండలంగా ప్రకటించి అందులో 16 గ్రామాలు విలీనం చేయడాన్ని ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ఆదోనికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ గ్రామాలన్నిటిని కూడా 30 కిలోమీటర్ల దూరంలో పెద్ద హరివానం కలపడం మూర్ఖత్వం, అవివేకం. అధికారులు కానీ నాయకులు కానీ ఈ విషయమై స్పందించి తక్షణమే ఆ విలీనాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అంటే వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కొద్ది రోజులుగా ఈ 16 పల్లెలకు చెందిన ప్రజలంతా కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. అసలు మీకు సమస్య ఏంటి? పెద్దరణంలో మీ గ్రామాలు కలిపితే మీకు వచ్చే ఇబ్బందులు, నష్టం ఏంటి? ఈ ఆధునిలో 16 గ్రామాలు తొలగించి పెద్దారవాణి మండలంగా చేసి దాంట్లో కలపాలనే ఉద్దేశంతో ఉన్నారు ఈ ప్రభుత్వము. అలా చేయడం వల్ల మాకు దాదాపుగా కిలోమీటర్లు పోను 35 కిలోమీటర్లు, రాను 35 కిలోమీటర్లు అవుతుంది. దాంట్లో వచ్చి కర్ణాటక బోర్డర్ దాటి పెద్దారవాణి ఉంది. అక్కడ మధ్యలో కర్ణాటక బోర్డర్ దాటాలంటే అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు అక్కడ బోర్డర్లోనే ఉంటారా, వాళ్ళు ఇబ్బంది పెడతారు. దాంట్లో వచ్చి కర్ణాటకలోనే ఉంది కాబట్టి చాలా వరకు పెద్దరవణంలో ఉండేటువంటి స్టూడెంట్స్ కానీ చదువుకోవడానికి కర్ణాటకకి వెళ్తున్నారు. చిరుగుంపకు వెళ్ళి కర్ణాటకం కూడా చదువుతున్నారు అక్కడ. అటువంటి దాంట్లోన మా 16 గ్రామాలు తీసుకెళ్ళి దాంట్లో కలిపి మాకు అతి దగ్గరలో ఆదోని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్న ఆదోనికి దాన్ని తీసేసి పెద్దరవణంలో 35 కిలోమీటర్లకు వేసి ఇప్పుడు పొదుపు సంఘాల వాళ్ళు ఉన్నారు, పింఛన్ మహిళలు, వృద్ధాప్య మహిళలు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ పెద్దరవణం పోయి పని చేసుకొని రావాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా వరకు మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము దీన్ని పెద్దరవణం వద్దు, మాకు ఆదోనే కావాలని గత నెల రోజులుగా ఇది అందరికీ అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఇంతకీ రెస్పాండ్ కాలేనందువల్ల మేము ఒక శిబిరం ఏర్పాటు చేసుకొని రోజు ఒక ఊరు నిరాహార దీక్షలు కూడా చేస్తున్నాము. రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎంతకీ పెద్దరవణంలోనే కలుపుతాము అనే ఉద్దేశం ఉంటే మేము రాబోయే స్థానిక ఎలక్షన్లు జెడ్పీటీసీ అయితేనేమి, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎలక్షన్లు అయితేనేమి వీటన్నిటిని బహిష్కరించి సంపూర్ణ మద్దతుతో మేము 16 గ్రామాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అనుకున్నాము. నేను ధనాపురం సర్పంచ్ చంద్రశేఖర్. 16 గ్రామాల ప్రజలు గత కొద్ది రోజులుగా మీరు ధర్నాలు చేస్తున్నారు, నిరసన అంటారు, ఇప్పుడు ఏదో ఆమరణ నిరాహార దీక్ష అంటున్నారు. మరి నాయకులు కానీ అధికారులు కానీ స్పందించి మీ సమస్య వినుకొని మీ ఆమోదం తెలుసుకుంటే పరిష్కారం అయ్యే సమస్య ఇది. మరి నాయకులకు అధికారులకు శ్రద్ధ లేదంటారా? అదే ఈ 16 గ్రామాలు వచ్చేసి మేము నెలవర నుంచి అర్జీలు ఇచ్చుకుంటా మేము మా పార్టీతో మేము 16 గ్రామాలు ఐక్యతతో ఉండి మేము ఒక కమిటీ వేసుకొని అందరు ప్రజలతో మమేకమై మేము ఆఫీసులు, ఎండిఓ ఆఫీసు, సర్పంచ్, దీనికి కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు అన్నీ మొత్తం ముట్టడిచ్చి అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. కానీ మళ్ళీ ఈ రాజకీయ నాయకులు కూడా అందరి దగ్గర పోయి మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉండే ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు అందరి దగ్గర పోయి విందించుకున్నాం. కానీ ఎవరు చలన లేదు. వాళ్ళ దగ్గర వచ్చి ఇంతవరకు మమ్మల్ని ఏది అని ప్రశ్నించింది లేదు. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు. కానీ మాకు చేయాలనే ఉద్దేశం వాళ్ళు ఉంటే మేము ఇప్పుడు నెల అయింది మేము తండ్రాడుతూ 16 గ్రామాలు వచ్చేసి రోజు ఆమరణ దీక్ష కూర్చుంటున్నాము. రేపటి నుంచి ఆమరణ దీక్ష కూర్చొని దీన్ని సాధించే వరకు మేము విడిచేలేము. మా ప్రాణాలు పోయినా మేము త్యాగం చేసైనా దీన్ని ఉంచుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వచ్చి మళ్ళీ కలెక్టర్ గారికి విన్నపించుకొని రేపటితో గడువు అయిపోతుంది. మేము రేపటి నుంచి ఆమరణ దీక్ష కూర్చొని మేము ప్రాణాలైనా తగ్గిస్తాం, కానీ దీన్ని సాధించుకుంటాం. కానీ వీళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు, కానీ మాకు తెలియదు. ఇంతవరకు ఏ స్పందన లేదు, ఏది మాకు ఇంతవరకు రాలే. నాయకులు అధికారులు స్పందన లేదు. మరి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు మీరు. మరి దీనివల్ల పల్లెల మధ్యన లేదా గ్రామ ప్రజల మధ్యన చిచ్చు పెట్టిన వ్యవహారం కదా. మరి దీన్ని ఎలా చూస్తారు?
ఇది వాస్తవంగా చూసుకుంటే 16 గ్రామాలు ఒకవైపు, పెద్దవరం గ్రామం ఒకవైపు. మెజారిటీ పీపుల్ ఏదైతే ఉందో ఈరోజు 16 గ్రామాల ప్రజలంతా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పెద్దవరం వద్దు, మనమంతా యథావిధిగా ఆందోళనలోనే ఉండాలి. ఈ ఎవరైతే ఈ గ్రామాల మధ్య చిచ్చు పెట్టారో రాజకీయ నాయకులు అయితే వాళ్ళంతా కూడా అందరికీ గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఏమంటే ఇదే కానీ పెద్దవరం మండలంలో గ్రామ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రజల నిర్ణయాన్ని తెలుసుకోకుండా అధికారులు పెద్దవరంలో కలిపితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో ఎవరు పోటీ చేయకూడదని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయం పేరుకు వచ్చారు. అలాగే ఇదే గిన జరిగితే ఈ 16 గ్రామాల్లోకి ఏ పార్టీ నాయకుడు వచ్చినా వాళ్ళని ఊర్లో నుంచి లోపలికి అడుగు పెట్టకుండా చేసేదానికి కూడా గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీద ఉన్నారు. అన్ని పార్టీలు, ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ప్రజా సంఘాలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని స్వాగతిస్తున్నారు. ఈ 16 గ్రామాల ప్రజల ఆమోదం లేకుండా ఒకవేళ మొండిగా వెళ్ళి పెద్దారెడ్డి మండలంలో ఈ గ్రామాలు విలీనం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రాణత్యాగానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఆమరణ నిరాదీక్ష చేపడతాము. కాబట్టి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ దిగువచ్చి లేదా స్థానిక సంస్థలు కూడా బహిష్కరిస్తామని ముక్తఘట్టంతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.